దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా నాకు కొండంత నమ్మకం ఉన్నది. పెద్దలు ఇక్కడ వారికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి పెద్దలను మీ దగ్గర తీసుకొస్తే సమస్య పరిష్కారం అయితేనే నా స్వార్థంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఒక చిన్న ప్రయత్నం, చిన్న పోల్ట్రీ వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నారు సార్. వాళ్ళు దాదాపు నేను చిన్నగా ఎస్ఎస్సి చదువుతున్నప్పుడు 30 ఏళ్ల క్రిందట పెద్దలందరూ ఇక్కడికి వచ్చి చిన్న పోల్ట్రీలు ఏర్పాటు చేసుకొని వారు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు సార్. ఎవరికి భారం కూడా లేదు. ఈ పోల్ట్రీ పెద్దలందరూ కూడా అందరితో కూడా చాలా కలిసిమెలిసి ఉంటారు. ఈ నాయకుడు ఆ నాయకుడు అనకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని చాలా సంతోషంగా బతుకుతూ ఉంటారు. కానీ మొన్న కొందరికి తెలిసి తెలియక పాలక వర్గానికి వాళ్ళ స్వార్థానికి వేరే అభివృద్ధి చేసే ఊర్ల నిధులు పెట్టి ఈ చెటాన్పల్లి పోల్ట్రీలను అందులో మర్జీ చేయడమే తప్పు. కాబట్టి ఆ యొక్క చట్టం వాళ్ళు తెచ్చిన మున్సిపాలిటీ యాక్ట్ అటువంటి చట్టాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి ఈ పోల్ట్రీస్ మీద వీళ్ళ మీద ప్రొఫెషనల్ ట్యాక్స్ ఫిక్సప్ చేశారు సార్. అది తప్పు. మరి ఇప్పుడు వారికి చాలా గుదిబండగా మారినండి. ఇక్కడనే మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు. వారు ఉద్యోగస్తులు, వాళ్ళు కూడా ఏం చేయలేరు. ప్రభుత్వం ఏం చెప్తే ఆ ప్రభుత్వాలు అప్పుడు వీరికి ఇబ్బందులు పెట్టింది. కాబట్టి నాకు మొన్న ఎలక్షన్ల ముందులో చెన్నన్న, రాజేందర్ రెడ్డి అందరు కూడా, మల్లేశ్వర అన్న, నారాయణ వీళ్ళందరూ కలిసి వస్తే పెద్దలు అడిగిందంతా న్యాయమైంది. కాబట్టి సార్ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుపోయినా, తమరి దృష్టి కూడా తీసుకొచ్చిన, అధికారుల దృష్టి కూడా తీసుకుపోయినా. ఇవాళ అందులో ఎగ్జామ్షన్ ఇచ్చినాం కదా అని అంటున్నారు. కానీ పాత బకాయిల మీద ఫోర్స్ చేస్తారు సార్. అది రైతులకు ఎంతో చేయూతనిచ్చినాం. మనం రైతులకు కోట్లాది రూపాయలు ఇచ్చినాం ఈ రాష్ట్రంలో.